హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దాలిపత్తి ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఇంటర్ఫెరెన్స్ యొక్క టాపిక్ చెప్పబోయే ముందు థర్డ్ సెమ్ ఫిజిక్స్ పేపర్ టైటిల్ వచ్చేసి వేవ్ ఆప్టిక్స్ అండి. వేవ్ ఆప్టిక్స్ అంటే ఏంటో తెలుసుకుని ఆ తర్వాత ఇంటర్ఫెరెన్స్ డెఫినేషన్ అండ్ దాని టైప్స్ మనం చూద్దాం. ఇప్పుడు వేవ్ అంటే ఏంటో చూద్దాం. డిస్టర్బెన్సెస్ క్రియేటెడ్ ఇన్ మీడియం అంటే ఒక వేవ్ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు డిస్టర్బెన్సెస్ కనుక మీడియంలో క్రియేట్ అవుతే దాన్ని వేవ్ అంటాం. ఇప్పుడు డయాగ్రామ్లో చూద్దామండి. ఇప్పుడు ఇలాగ ఒక ట్రాన్స్వర్స్ వేవ్ తీసుకుని ఇక్కడ నేను మధ్యలో ఇక్కడ స్టోన్ ఆర్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశానండి. ఆ వేవ్ మూవ్ అవుతున్నప్పుడు ఏదైనా ఇక్కడ డిస్టర్బెన్సెస్ కనుక క్రియేట్ అవుతే దాన్ని మనం వేవ్ అంటామండి. వేవ్ మనకి 2 టైప్స్, ట్రాన్స్వర్స్ వేవ్, లాంగిట్యూడినల్ వేవ్. లైట్ అనేది మనకి స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందండి, స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు మనం ఎలా ట్రావెల్ అవుతుంది? ట్రాన్స్వర్స్ వేవ్ కింద, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కింద ట్రావెల్ అవుతుంది. ఇది ట్రాన్స్వర్స్ వేవ్, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ ఉంటుందండి. డిస్ప్లేస్మెంట్ ఉంటే యాంప్లిట్యూడ్ అన్నట్టు. యాంప్లిట్యూడ్ని స్క్వేర్ చేస్తే మనకి ఇంటెన్సిటీ వస్తుందని అందరికీ తెలుసు. యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్సిటీ. అండ్ వేవ్స్కి ఇంకేముంటాయి చెప్పండి, ఏం ఎగ్జిస్ట్ అవుతాయి? యాంప్లిట్యూడ్, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ, ఫేజ్, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇది ట్రస్ట్ అంటారండి, ఇది ట్రఫ్ అంటారు. ఇది ట్రఫ్. ఇక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది, ఇక్కడ మినిమం ఇంటెన్సిటీ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం, ఇక్కడ మినిమం. ఇక్కడ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ల్యాండా, 2 ల్యాండా, 3 ల్యాండా అని తీసుకోవచ్చు. ఆప్టిక్స్ యొక్క డెఫినేషన్కి వచ్చేసరికి స్టడీ ఆఫ్ లైట్ గురించి స్టడీ చేయడాన్నే మనం ఆప్టిక్స్ అని అంటామండి. నెక్స్ట్ ఇప్పుడు లైట్ అనేది మనం కామన్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కింద మనం రిఫర్ చేస్తాము. ఎందువలనంటే హ్యూమన్ ఐని డిటెక్ట్ చేయడానికి. అండ్ ఆల్సో ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫోటాన్స్ ఆర్ మాస్లెస్ పాకెట్స్ ఆఫ్ ఎనర్జీ. లైట్ అనేది మనకి ఎలా ట్రావెల్ అవుతుందంటే వేవ్ లైక్ ప్రాపర్టీస్ కింద మనకి ట్రావెల్ అవుతుంది. ఇందాక మీకు చెప్పాను కదా, వేవ్ అనేది లైట్ అనేది ట్రాన్స్వర్స్ వేవ్ కింద ట్రావెల్ అవుతుంది, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కింద ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అవ్వి ఇక్కడ ట్రఫ్ అంటున్నాం. ఇక్కడ ట్రఫ్. ఇక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటే ఇక్కడ మినిమం ఇంటెన్సిటీ ఉంది అని అంటున్నాము. ఇక్కడ యాంప్లిట్యూడ్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ ఉంది అంటున్నాం మనం. యాజ్ యూ నో, మీకు లైట్ యొక్క ప్రాపర్టీస్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్. అండ్ ఇప్పుడు ఇంటర్ఫరెన్స్ యొక్క డెఫినేషన్కి వచ్చేసి ఒకసారి చూద్దాం. ఇంటర్ఫరెన్స్ అంటే ఏం లేదండి, సూపర్ పొజిషన్ ఆఫ్ 2 or more light waves is called interference. అంటే ఏం లేదండి, సూపర్ పొజిషన్ ఆఫ్ 2 or more light waves అంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే సోర్స్ తీసుకున్నామండి, లైట్ని పాస్ చేసాము. ఇక్కడ స్లిట్ తీసుకున్నాం, 2 స్లిట్స్ తీసుకుని లైట్ అనేవి ఈ కార్నర్స్ నుంచి పాస్ అవుతుందని చెప్పాం కదా. మీరు డైఫ్రాక్షన్ వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో కొంచెం అర్థమవుతుంది. అందులో మనం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్, నెక్స్ట్ డైఫ్రాక్షన్ అంటే ఏంటో అక్కడ చెప్పాం కదా. స్లిట్స్ తీసుకుని అలాగే ఈ స్లిట్ కార్నర్స్ నుంచి లైట్ అనేది ట్రావెల్ అవ్వి ఇక్కడ ఈ చివరి నుంచి కార్నర్స్ నుంచి ట్రావెల్ అవుతుంది అన్నాం కదా. ఈ లైట్స్ ఈ సోర్స్ అనేది మనకి 2 స్లిట్స్ అంటే ఇక్కడ S1 అనుకోండి, ఇక్కడ S2, 2 స్లిట్స్ కింద డివైడ్ అవ్వి ఈ చివరి నుంచి ఈ కార్నర్ నుంచి మనకి లైట్ ట్రావెల్ అవ్వి
సూపర్ ఇంపోజ్ అవ్వి ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. దాన్ని ఇంటర్ఫరెన్స్ అంటారు. మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏమీ లేదండి. దానికి కూడా సేమ్ ఇదే. సోర్స్ తీసుకుంటాం. సోర్స్ టూ స్లిట్స్ కింద డివైడ్ అవుతాయి. డివైడ్ అయినప్పుడు సోర్స్ మనకి ఈ కార్నర్స్ ద్వారా ట్రావెల్ అవ్వి సూపర్ ఇంపోజ్ అవుతాయి. సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. కానీ దానికి సేమ్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. అది మనకి ఇంటర్ఫరెన్స్ టైప్స్లోకి వస్తుంది. ఆ టైప్స్ చూస్తే మీకు ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాక్సిమా అంటే ఏంటో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంటర్ఫరెన్స్ టైప్స్ చూద్దాం. ఇంటర్ఫరెన్స్ మనకి 2 టైప్స్, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. సేమ్ ఫేస్ అంటే వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. మనం వేవ్స్ అంటే ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్ తీసుకున్నాం. వేవ్స్ అనేవి ఇలా ట్రావెల్ అవుతున్నాయి. ట్రావెల్ అయినప్పుడు అదే వేవ్ నుంచి కూడా సేమ్ ఉండాలంట. సేమ్ ఫేస్ ఆర్ అంటే సేమ్గా ట్రావెల్ అవ్వాలి. అలాగే మనకి ఫేస్ అనేది ఫేస్ వాల్యూ ఎలా ఉండాలంటే కాన్స్టెంట్ ఉండాలి. అంటే 0 అయి ఉండాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇలా ఇక వేవ్ ఇలా ట్రావెల్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వేవ్ సేమ్ విత్ సేమ్ ఫేస్ సేమ్ పాత్ డిఫరెన్స్ ఉంటే మనకి ఇంకేం కావాలి, ఫేస్ డిఫరెన్స్. కాబట్టి ఫేస్ అనేది మనకి ఎప్పుడు కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉండాలి. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే సేమ్ యాంప్లిట్యూడ్ని కలిగి ఉంటే దాన్ని కన్స్ట్రక్టివ్ అంటారు. ఇప్పుడు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏంటో చూద్దాం. డిస్ట్రక్టివ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ వేవ్ అనేది ఎలా అవుతుంది, దీనికి రివర్స్లో ఎలా అవుతుంది అంటే డిఫరెంట్. ఇది ట్రాన్స్వర్స్ వేవ్లా ఉంటే ఇది ట్రాన్స్వర్స్ వేవ్లా లేదు. ట్రాన్స్వర్స్ వేవ్ కన్నా డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని డిస్ట్రక్టివ్ అంటాం. అంటే మనం ఈజీగా ఎలా చెప్పచ్చు అంటే డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ కలిగి ఉన్న దాన్ని మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. కోహరెన్స్ అంటే ఏంటంటే సేమ్ ఫేస్ని కలిగి ఉండాలి. దాన్ని కోహరెన్స్ అంటాము. ఇప్పుడు కోహరెన్స్ అంటే ఒక సోర్స్ తీసుకున్నాము, 2 స్లిట్స్ని ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఇక్కడ డాట్ లైన్ కింద రిప్రజెంట్ చేస్తే ఇందాక కన్స్ట్రక్టివ్కి ఏమో ఇలాగా సేమ్ ఫేస్ ఉండి వచ్చింది, అంటే సేమ్ యాంప్లిట్యూడ్ అని వచ్చింది. డిస్ట్రక్టివ్కి అయితే డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ అని వచ్చింది. డాట్ని మనం బ్రైట్ అని డినోట్ చేస్తాం, లైన్ని మనం డార్క్ అని డినోట్ చేస్తాం. కోహరెన్స్ వచ్చేసి 2 టైప్స్, స్పాషియల్ కోహరెన్స్ అండ్ టెంపోరల్ కోహరెన్స్. స్పాషియల్ కోహరెన్స్ అంటే ఏంటో చూద్దాం. స్పాషియల్కి సోర్స్ తీసుకున్నాము, 2 స్లిట్స్ తీసుకున్నాము, కన్స్ట్రక్టివ్ అని చెప్పాము. సేమ్ యాంప్లిట్యూడ్ అంటే డిఫరెంట్ యాంప్లిట్యూడ్ అంటే డిస్ట్రక్టివ్ అని చెప్పాం కదా. ఇక్కడ లైట్ అనేది మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు సోర్స్ ఈ కార్నర్స్ మధ్యలో ట్రావెల్ అవుతుందని చెప్పాం కదా. ట్రావెల్ అవ్వి మనకి పి అనే ఇమేజెస్ని ఫామ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పి అంటే ఇక్కడ డాట్ అంటే మనం బ్రైట్ అంటున్నాం, లైన్ అంటే ఏం చెప్తున్నాము డార్క్ అంటున్నాం. కాబట్టి మనం 2 స్లిట్స్ తీసుకుని మనం లైట్ అనేది ఇన్సిడెంట్ చేసినప్పుడు ఇది బ్రైట్ డార్క్ అంటున్నాం, కరెక్ట్గా చెప్తున్నాం. అదే మనం కనుక స్క్రూని మనం లూజ్ చేసామనుకోండి, లేకపోతే టైట్ చేసినా మన ఈ స్లిట్స్ అనేవి ఇక్కడ చేంజ్ అయినప్పుడు ఇక్కడ అప్పుడు సెకండ్ కండిషన్ ఏమవుతుందంటే ఇందాక బ్రైట్ అన్నాం కాబట్టి డాట్ని ఇప్పుడు డార్క్ అంటాం, తర్వాత బ్రైట్, తర్వాత డార్క్, బ్రైట్ అంటాం. ఫస్ట్ కండిషన్ ఏమైందంటే సోర్స్ తీసుకున్నాము, 2 స్లిట్స్ని ఇక్కడ యాడ్ చేసినప్పుడు లైట్ రేస్ని మనం పంపించాం. ఇన్సిడెంట్ చేసినప్పుడు డాట్స్ అనేవి బ్రైట్, లైన్ అనేది డార్క్ అని చెప్పాం ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, స్క్రూస్ని లూజ్ చేసామనుకోండి, అయితే టైట్ ఏదోటి అనుకోండి, అప్పుడు స్లిట్స్ అనేవి ఇక్కడ డిస్టెన్సెస్ అనేవి ఏంటి చేంజ్ అవుతాయి. స్లిట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇక్కడ మనం ఈ అనుకుందాం అన్నప్పుడు ఇక్కడ డాట్ అనేది ఏమవుతుందంటే డార్క్, లైన్ అనేది బ్రైట్ అవుతుంది, చేంజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే స్లిట్స్ని మనం స్లిట్స్ ఎలా చేసాం చేంజ్,
స్క్రూని యూజ్ చేసి మనం లూజ్ చేసాం, స్లిట్స్ చేంజ్ అయినప్పుడు మనకి అక్కడ డార్క్ అని చెప్తున్నాం. ఫస్ట్ది డాట్ అనేది డార్క్ అంటున్నాం, ఫస్ట్ కండిషన్లో బ్రైట్ అన్నాం, ఇప్పుడు డార్క్ అంటున్నాం. లైన్ని ఫస్ట్ కండిషన్లో డార్క్ అన్నాం, ఇప్పుడు బ్రైట్ అంటున్నాం. ఇప్పుడు టెంపోరల్ చూద్దాం. టెంపోరల్ చూసే ముందు స్పాషియల్ 1 పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే స్పాషియల్ ఇందాక మనం సోర్సు స్లిట్స్ చూపించాను కదా, డయాగ్రామ్ని నేను ఎలా తీసుకున్నాను. తీసుకుంటే ఇక్కడ యాంగిల్ వచ్చేసి తీటా. ఇక్కడ మనకి డైఫ్రాక్షన్లో స్లిట్స్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ ఏమన్నాం, ఈ అని చెప్పాం. విత్ ఈ అని చెప్పాం. ఇక్కడ విత్ మనం 2D తీసుకున్నాం. ఫార్ములా ఏమొస్తుందంటే ఫార్ములా మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే యంగ్స్ మాడ్యులస్ ప్రకారం మనం తీసుకుంటే అప్పుడు S2P మైనస్ S1P ఈక్వల్ టు తీటా సమ్ యాంగిల్ అని యాడ్ చేస్తే 2D సైన్ తీటా ఇది వచ్చింది. టెంపరల్ యొక్క ఫార్ములా వచ్చేసి LC ఈక్వల్ టు C ఇంటూ TC. L అంటే లైట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఫార్ములా ఏంటి, V ఈక్వల్ టు 3 ఇంటూ 10⁸ మీటర్/సెకండ్². లైట్ యొక్క C అంటే కోహరెన్స్, T అంటే టైం టేక్ అనమాట. సోర్స్ తీసుకున్నాము, 2 స్లిట్స్ని యాడ్ చేసాము, S1 S2 అనుకున్నాము. ఇక్కడ దీన్ని మనం ఫస్ట్ కండిషన్లో ఈ డాట్ని బ్రైట్ అన్నాము, దీన్ని డార్క్ అన్నాము. సెకండ్ కండిషన్లో డాట్ని డార్క్ అన్నాము, లైన్ని బ్రైట్ అన్నాము. ఇప్పుడు థర్డ్ కండిషన్లో ఏంటంటే టైంని కనుక మనం యాడ్ చేస్తే, టైం బట్టి మనం చూసుకుంటే ఇక్కడ వాల్యూస్ అనేవి చేంజ్ చేస్తే, వాల్యూస్ అనేవి ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. మనం ఇక్కడ పై ఈక్వల్ టు 0 తీసుకుంటాం. 0 తీసుకుంటే ఇక్కడ మనకి డాట్స్ అనేవి మనకి బ్రైట్గా కనబడుతున్నాయి. ఇక్కడ పై ఈక్వల్ టు 0 తీసుకున్నాం, కానీ ఇక్కడ మనకి ఎలా కనబడుతుంది, డార్క్గా కనబడుతుంది. ఇక్కడ పై ఈక్వల్ టు పై తీసుకుంటే ఇక్కడ మనకి డార్క్గా కనబడుతుంది. ఇక్కడ పై ఈక్వల్ టు పై తీసుకుంటే ఇక్కడ బ్రైట్గా కనబడుతుంది. సమ్ ఫేస్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఎలా వస్తుంది, నెక్స్ట్ పై ఈక్వల్ టు ఇక్కడ పై తీసుకున్నప్పుడు మనకి ఇమేజ్ అనేది మనకి డార్క్ ఇంటర్ఫరెన్స్ ఎలా అపియర్ అవుతుంది, డార్క్ మనకి తెలీదు, అండ్ ఆల్సో బ్రైట్ కూడా తెలీదు. మనకి సరిగా అపియర్ అవ్వట్లేదు. అది ఎలా వస్తుందంటే డిమ్గా వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకి వాల్యూస్ని చేంజ్ చేస్తాం కదా, పై వాల్యూ చేంజ్ చేస్తూ ఎలా అయితే మనం డిఫరెంట్గా వాల్యూస్ దీనికి ఇస్తామో అలా మనకి అపియర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ పై తీసుకుంటే, తర్వాత 2π తీసుకుంటే మనకి ఇమేజ్ అనేది డార్క్గా కనిపిస్తుందో లేకపోతే బ్రైట్గా కనిపిస్తుందో అది మనకు తెలీదు. ఇమేజ్ అనేది డిమ్గా కనబడుతుంది. సో అది టెంపోరల్ అంటారు. ఇందాక మనం ఇంటర్ఫరెన్స్ చెప్పాను కదా మీకు. ఇంటర్ఫరెన్స్లో సోర్స్ స్లిట్ తీసుకున్నాం కదా, దీని సోర్స్ అనేవి 2 స్లిట్స్ కింద డివైడ్ చేసినప్పుడు S1 S2 అన్నాం. ఇంటర్ఫరెన్స్లో ఒక ఫార్ములా ఉంది, చూద్దాం. ఇదిగోండి, R ఈక్వల్ టు Y1 + Y2, R ఈక్వల్ టు Y1 - Y2. R అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, Y1 అంటే సోర్స్ S1, Y2 అంటే సోర్స్ S2. R అంటే మళ్ళీ సోర్స్, R అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, Y1 అంటే సోర్స్ S1, Y2 అంటే సోర్స్ S2. ఇందాక ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ చెప్పాను కదండి. కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుందని చెప్పాను కదా. ఈ వేవ్స్ అనేవి ఇలా ట్రావెల్ అయినప్పుడు దీనికి సేమ్ యాంప్లిట్యూడ్ ఉంటే దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటున్నాం. ఇక్కడ మనకి సేమ్ డిస్ప్లేస్మెంట్ ఉంటే మనకి దాన్ని ప్రిన్సిపల్ సూపర్ పొజిషన్ అంటాం. నెక్స్ట్ డిస్ట్రక్టివ్ వచ్చేసరికి డిఫరెంట్ యాంప్లిట్యూడ్ అన్నాం కదా, కాబట్టి డిఫరెంట్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. అలాగా డిఫరెంట్
డిస్ప్లేస్మెంట్ ఉంటే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటాం. ఏంటి కన్స్ట్రక్టివ్లో మనకి ఏంటి సేమ్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి, డిస్ట్రక్టివ్కి వచ్చేసరికి డిఫరెంట్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. అలా ఉన్నట్లయితే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.